నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మొంతా తుఫాన్ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219 కు సంప్రదించండి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి లోకశాంతి కోసం ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు పెదమీరంలో జరిగే 108 కుండలముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు పేరుతో పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంబోజీ వినయ్ కుమార్ అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య కార్తీక మాసం తొలి సోమవారం శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు తుఫాన్ను సైతం లెక్క చేయకుండా ఆలయాలకు విచ్చేసిన స్వామివార్లను దర్శించుకున్న భక్తులు మోంతా తుఫాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించి కంట్రోల్ రూమ్ కు ప్రజల నుండి వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు మండల కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డివిజనల్ మండల స్థాయి కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు పల్లపు ప్రాంతాలు ముంపునకు గురి కావడం చెట్లు పడిపోవడం నిత్యావసర వస్తువుల కొరత విద్యుత్ అంతరాయాలు పునరావాస కేంద్రాల వద్ద త్రాగునీరు శానిటేషన్ వైద్య సహాయం తదితర సమస్యలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సంబంధిత సమాచారాన్ని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు తుఫాను తీరం దాటి పరిస్థితులు చక్కబడే వరకు 24 గంటలు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి డీఆర్ఓ బి శివనారాయణ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తీవ్రమైన తుఫాను మంతా అది ఎదుర్కొనేదానికి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉంది ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి 26 మంది మెంబర్స్ తోటి నర్సాపురంలో స్టేషన్ అయి ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాము ప్రజల నుంచి ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వీకరించడానికి వాటిని రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయడం జరిగింది అంటే ప్రతి గ్రామ స్థాయిలో అక్కడ ఏదైనా జరిగే అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు కూడా ఈ 4 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మనం ప్రతి గ్రామంలోనూ టీమ్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ పోలీస్ ఎస్హెచ్జి ఐసిటిఎస్ అండ్ ఎన్ఆర్జిఎస్ అండ్ అదర్ ఆఫీసెస్ తోటి ప్రతి గ్రామంలో ఏదైతే వల్నరబుల్ గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా గ్రామాల్లో పంపించి సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ సైక్లోన్ వల్ల వచ్చే అవాంతరీయ సంఘటనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ అధికారులు గ్రామాల్లో వివరించడం జరుగుతుంది మనకి తీర ప్రాంతాన్న 8 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకి నర్సాపురంలో ఒక 10 సైక్లోన్ షెల్టర్స్ మొగల్తూరులో ఒక 6 సైక్లోన్ షెల్టర్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ సైక్లోన్ షెల్టర్స్లో అంత స్టాఫ్ అందరినీ ప్లేస్ చేసాము ఫుడ్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టి సన్నద్ధం చేయడం జరిగింది అక్కడ ప్రతి హౌస్ హోల్డ్కి ఒక 250 హౌస్ హోల్డ్కి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ వేసి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగింది సాధారణంగా ఇలాంటి సైక్లోన్స్ ఫ్లడ్స్లో పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళడానికి అంత ఆసక్తిని ప్రదర్శించరు కానీ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్లలో ఉండేదానికంటే కూడా సైక్లోన్ షెల్టర్స్లో ఉండడం అనేది సురక్షితమైన నిర్ణయం అని చెప్పేసి వారిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రతి 250 హౌస్ హోల్డ్స్కి ఒక టీము ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేట్ చేసి సైక్లోన్ షెల్టర్స్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ డయాలసిస్ పేషెంట్స్ అదర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్న సివియర్ కండిషన్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ముందుగానే మనం వారిని సురక్షిత ప్రాంతాలకి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే 108 104 మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా రౌండ్ ద క్లాక్ ఉండే విధంగా ఆదేశాలు విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ తోటి ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ఇలాంటి తీవ్రమైన సైక్లోన్ టైమ్స్లో మనకి చెట్లు విరిగిపడి ఎలక్ట్రికల్
లైన్స్ పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి మనకున్న 96 సబ్స్టేషన్స్లో ప్రతి సబ్స్టేషన్లో కూడా డీజిల్ జనరేటర్ని ఫ్యూయల్ తోటి ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పవర్ సప్లై డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు మరియు R&B డిపార్ట్మెంట్ వీరిద్దరూ, తర్వాత నేషనల్ హైవేస్ మనకున్న 165 to 116 హైవేస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరి దగ్గర 90 ఎలక్ట్రిక్ సార్స్ టీమ్స్ని రెడీగా పెట్టాం. చెట్లు ఏమైనా కూలిపోయినా వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా. అలాగే JCBస్ని రోడ్డు మీద పడే చెట్లని పక్కకు తొలగించడానికి JCBస్ని, వాటిని తరలించడానికి ట్రాక్టర్లు అన్నింటినీ కూడా మనం రెడీగా పెట్టుకున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాడి సహకారంతో ఈ JCBస్ ట్రాక్టర్స్ని కూడా మనం అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కెనాల్స్ మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వెరీ బిగ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఉంటాయి. అయితే ఈ కెనాల్స్లో ఇన్ఫ్లోస్ లేకుండా ఆపడం జరిగింది. సో దట్ హెవీ రెయిన్ వచ్చినా కూడా అక్కడ బఫర్ జోన్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వీక్ పాయింట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మెటీరియల్ అండ్ మెన్ అందరినీ కూడా ప్లేస్ చేసుకుని అప్రమత్తంగా ఉండడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్కి వలరబుల్ పాయింట్స్, ఇరిటేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని శానిటేషన్కి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చెప్పాము. డ్రింకింగ్ వాటర్ గ్యాప్స్, ఎక్కడన్నా పైప్ లైన్స్లో గ్యాప్స్ ఉన్నా, ఏదైనా కంటామినేషన్ జరుగుతున్నా, తర్వాత వాటర్ శాంపిల్స్ని రెగ్యులర్గా టెస్ట్ చేసే విధంగా ఈక్వలీ బ్యాక్టీరియాతో సహా చెక్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పశువులు, క్యాటిల్ ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఉపాధికి సహాయం ఉంటుందో ఈ పాడి పశువులకి ఈ సమయంలో వాటికి వ్యాధులు రాకుండా HS వ్యాక్సిన్స్ కూడా మొత్తం అన్ని యానిమల్స్కి కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ వ్యాక్సినేషన్ చాలా వరకు కంప్లీట్ అయింది. గవర్నమెంట్ వారు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్స్లో రిజర్వ్ పోలీసులు అందరినీ కూడా ప్లేస్ చేసి అవసరానికి అనుగుణంగా వారిని వాడుకోవడానికి వారి యొక్క సర్వీసెస్ తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే తీర ప్రాంతంలోనూ ఎక్కడా కూడా ఈ టూరిస్టులు కానీ ఎవరు అక్కడికి తీర ప్రాంతాల్లోకి, నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకుండా వారు గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మన ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్, PHCs కూడా విజిట్ చేస్తూ ఏదైనా సమస్యలు ఉన్నది కూడా వారు చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. లోకశాంతి కోసం ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే 108 కుండలంల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే మహాయజ్ఞ పోస్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ, లోకశాంతి కోసం యజ్ఞయాగాదులు పురాతన కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా గాయత్రి మహాయజ్ఞ మన ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. గాయత్రి పరివార్ యజ్ఞ కన్వీనర్ రమేష్ వర్మ, కమిటీ సభ్యులు నడింపల్లి బంగారాజు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, రాష్ట్ర కన్వీనర్ రఘురాం మాట్లాడుతూ భీమవరం పెదమీరంలోని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేఅవుట్ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు 108 కుండలంల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 29న ASR నగర్ రామాలయం నుంచి యజ్ఞస్థలం వరకు వ్యసన విముక్తి గ్రామ ప్రదక్షిణ, శోభాయాత్ర, 30న 3 స్థూల సూక్ష్మ కారణ శారీరక సాధన, మావుళ్లమ్మ ఆలయం నుంచి యజ్ఞస్థలం వరకు శోభ కలశయాత్ర, కలశ పూజనం, 31న ఉదయం సర్వదేవతా ఆవాహనం, సాయంత్రం దీప మహాయజ్ఞం, రాత్రి 7:30 డాక్టర్ చిన్మయ పాండ్య ప్రవచనం, నవంబర్ 1న జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం, మధ్యాహ్నం DNR కళాశాల నుంచి యజ్ఞస్థలం వరకు పర్యావరణ పరిరక్షణ గ్రామ ప్రదక్షిణ, సాయంత్రం 6:30 సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, 2వ తేదీన గాయత్రి సాధన దీక్ష, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని వారు కోరారు. 29వ తేదీ ఉదయం 8:30 గంటల నుండి వ్యసన విముక్తి నిర్మూలన SRKR కాలేజీ దగ్గర నుంచి ఒక ర్యాలీగా గ్రామ ప్రదర్శనగా జరుగుతుంది. వ్యసన విముక్తి నిర్మూలన, పర్యావరణ సంరక్షణార్థం విశ్వ కళ్యాణం కోసం జరిగేటువంటి 108 కుండల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞంలో మొదటి రోజు వాతావరణ కాలుష్య నివారణ, వ్యసన విముక్తి నిర్మూలన జరుగుతుంది. రెండవ రోజు 30వ తేదీ మనకున్నటువంటి సంస్కారాలు, మన భారతీయ సంస్కృతి యొక్క సంస్కారాలు జరుగుతూ ఉంటుంది.
31వ తేదీ మన మావుళ్ళమ్మ దేవాలయం దగ్గర నుండి మన ఎక్స్-ఎంపీ శ్రీ గోకరాజు గంగరాజు తాతగారి ప్రాంగణం వరకు 108 కలశములతో శోభాయాత్ర జరుగుతుంది. ఆ విధంగా నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో 108 కుండీల గాయత్రి జ్ఞాన యజ్ఞం, దేవ పూజనం ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణార్థం కోసమై వాతావరణ కాలుష్య నివారణార్థం ఈ యొక్క వ్యసనముక్తి నిర్మూలన, శాంతి సౌభాగ్యాలతో ఆనంద ఆరోగ్యాలతో జీవించడానికి శాంతికుంజ హరిద్వార్ పుణ్య హిమాలయాల నుండి వేదమూర్తి, తత్వనిష్ట, యుగద్రష్ట, నిష్కలంక ప్రజ్ఞావతార పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు, పరమందనీయ మాతా భగవదేవి శర్మ మాతాజీ సూక్ష్మ సంరక్షణలో ఈ యొక్క అఖిలేశ్వర గాయత్రి పరివార్ భీమవరం శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కావున మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మన భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు మొత్తం కూడా వచ్చి గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొని గాయత్రి మాత కృపకు శుభ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని భీమవరం పట్టణంలో భీమవరం పెలమేరం మధ్య రోడ్లో ఉన్నటువంటి గోకరాజు గంగతాతరాజు గారి స్థలంలో ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మహాయజ్ఞం అనేక క్రతువులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా సంభవించకుండా లోకశాంతిగా ఉండాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం యాగాన్ని మరి గాయత్రి మఠం భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. మొత్తం అనేక శాఖలు ఉన్నాయి దేశంలో. దానిలో భాగంగా ప్రతి చోట జరుగుతున్న యజ్ఞంలో భాగంగా భీమవరం పట్టణంలో ఈ ప్రాంతంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం. మరి భక్తులందరూ కూడా ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంది అందరికి కూడా. మరి అందరూ కూడా పంచే కండువా కట్టు రావాలని, మహిళలు పశుచేతితో రావాలని చెప్పేసి ఈ యజ్ఞంలో పాల్గొవాలని కోరుకుంటూ ఇక్కడికి మేము 108 కుండీలు గాయత్రి హవనం చేయడానికి శాంతికుంజ్ హరిద్వార్ తరఫున పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఫౌండర్గా నిర్మించబడిన ఈ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడికి వచ్చామండి. ఇది జనవరిలో మేము మొదలుపెట్టి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్ కింద మార్చాలని సంకల్పంతో. గాయత్రి ప్రదేశ్ అంటే ప్రోగ్రెసివ్ అండ్ పొలైట్, అంటే హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రోగ్రెసివ్ ఆంధ్రప్రదేశ్ అన్న సంకల్పంతో ఇది. ఆ సంకల్పంతో 19 ప్లేసుల్లో ఈరోజు కూడా పసిపూడిలో జరుగుతుందండి. 3 రోజులు 29 నుంచి 2 వరకు ఇక్కడ 5 రోజులు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ముందు నుంచి అందరినీ అన్ని చోట్ల 108 కుండీల కోసం 108 విలేజెస్ లో ఫోకస్ చేసి 108 విలేజెస్ లో ఈ గాయత్రి మంత్రం గురించి ప్రమోట్ చేసి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. దీనికి 31వ తారీఖున డాక్టర్ చిన్మయ పాండ్య గారు, ఆయన ఒక జ్ఞాన ప్రవాహం, ఆయన డాక్టర్ చేసి ఒక 16 కోట్ల మంది గాయత్రి పరిజనులకి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన 31వ తారీఖు వచ్చి ఇక్కడ దీపయజ్ఞంలో పాల్గొంటారు. ఇది ఆ జ్ఞాన ప్రవాహాన్ని, ఆయన హరిద్వార్ నుంచి గంగా ప్రవాహాన్ని ఒక జ్ఞాన ప్రవాహంగా ఇక్కడ తీసుకొచ్చి మనందరికీ గాయత్రి అంటే ఏంటి, గాయత్రి యజ్ఞం అంటే ఏంటి, గాయత్రి దీపయజ్ఞం అంటే ఏంటి అన్నది ఆయన వివరిస్తారు. దాన్ని మన లైఫ్ కి ఎలా కోరిలేట్ చేసుకోవాలి, మనమందరూ మన రాష్ట్ర సమృద్ధి కోసం రాష్ట్రీయ శౌర్య సమృద్ధి అన్న సంకల్పంతో మనం ముందుకు ఎలా వెళ్ళాలన్న దాన్ని చెప్పడానికి ఆయన వస్తున్నారు. మీరందరూ దీన్ని పాల్పంచుకోవాలని, పెద్దలందరూ దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. గాయత్రి శక్తిపీఠం వారు 108 కుండలాలతోటి మహాయజ్ఞం పెదమేరం గ్రామంలో చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తులు, హిందువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పేరుతో పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంబోజి వినయ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ఇటీవల రఘురాం కృష్ణంరాజు పేరుతో పవన్ కళ్యాణ్ పై కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నమయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని తెలిపారు. ఈ పోస్టులపై కాళ్ల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మంతన కోదండ రామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినయ్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. అయితే గతంలో కూడా వినయ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన సందర్భంలో ఇతనిపై 2 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు సారాంశం ఏమిటంటే, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అయిన శ్రీ రఘురామకృష్ణరాజు గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యల కింద ఒక ఫేస్బుక్ పోస్టు వచ్చింది. ఆ ఫేస్బుక్ పోస్టు అంబోజు వినయ్ కుమార్, సన్ ఆఫ్ మోహన్ రావు, ఏజ్ 33 years,
మల్కాపురం గ్రామం జగ్గాపేట అనే వ్యక్తి పెట్టాడని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అతని యొక్క ఫేస్బుక్ ఐడి వచ్చి వినయ్ కుమార్ అనే ఐడితో ఉన్నది. ఈ యొక్క ఫేస్బుక్ యొక్క సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండాలి, 2 చోట్ల ఓడిపోయి కానీ అలాంటి అనుభవం లేకుండా డీసీఎం పదవి ఇచ్చారు అని ఇలాంటి వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి ఇతను రఘురామకృష్ణరాజు గారు పెట్టినట్టు ఆయన ఫోటోతో దానిలో పెట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తెలిస్తే ఇతని యొక్క ఫేస్బుక్ ఐడిని టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆ యొక్క మిగతా టెక్నికల్ అనాలిసిస్ అన్నీ చేస్తే ఇతను హైదరాబాద్లో ఉన్నట్టు మనకు తేటతలం అయింది. దీని సందర్భంగా కేసు రిజిస్టర్ చేయగానే మా కాళ్ళ ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ఈ అంబోజు వినయ్ కుమార్కి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన 2 టౌన్ సిఏ గారు కాళీచరణ్ గారికి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆయన యొక్క కన్ఫెషన్ అది రాసి దాని యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తున్నారు. ఇతనికి ఈ అంబోజు వినయ్ కుమార్ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఆ 2 కేసులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు అప్పుడులో చేసి అతని మీద అప్పుడు 182/2018, 183/2018 జగ్గాపేట పోలీస్ స్టేషన్లో కేసులు కట్టారు అప్పట్లో. ఈ అంబోజు వినయ్ కుమార్ గారి మీద మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అప్పట్లో కేసులు కట్టి ఉన్నారు. ఇతను వైసీపీ సింపథైజరు. అలాగే ఇతనికి 41,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ ఈ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఇతని దానిలో ఉన్నాయి. ఇదే కాకుండా ఇతను ఈ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇతను దగ్గర ఉన్న మొబైల్ని స్వాధీనం నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇతనిది వచ్చి జగ్గాపేట మండలం మల్కాపురం గ్రామం ఇతనిది. ప్రస్తుతం ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. తుఫాను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు గొట్టుముక్కల భీమరాజు సహకారంతో అన్న సమరాధన నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాసు, ఆలయ ఈవో డి రామకృష్ణరాజు ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పంచారామ క్షేత్రం గురుపుడు గుడి నందు కార్తీక శుభ సందర్భంగా కొన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్ని వేల మంది వచ్చినా అన్న సమారాధన నిమిత్తం ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబులెన్స్ సౌకర్యాలు ఇతర సౌకర్యాలు అన్నీ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. అలాగే ధర్మకర్తల మండలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. నిరంతరం సేవా దృక్పథంతోనే చేయాలని సంకల్పంతో ఉన్నాము. మరి ముఖ్యంగా దేవుడికి సేవ చేస్తే అలాగే భక్తుడి సేవ చేసిన శ్రీ మహావిష్ణువుకి సేవ చేసినట్టే లెక్క. అలా భక్తుడి సేవ అనేది భక్తుడి సేవ చేస్తే మానవ సేవ మాధవ సేవ మా శ్రీ మహావిష్ణువుకి సేవ చేసినట్టు అనే దృక్పథంతో మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా అఖండ సమారాధన శ్రీ గుట్టుమొక్కల భీమరాజు గారు దాత ద్వారా వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆయనకి ఆరోగ్య ప్రసాదాలు ప్రసాదించవలసిందిగా స్వామివారిని కోరుకుంటున్నాం. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి సన్నిధిలో కార్తీక మాసం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసామండి. మా చైర్మన్ గారు బంగారాజు గారు ఆధ్వర్యంలో, అలాగే ఈవో రామకృష్ణరాజు గారు సహకారంతో, అలాగే భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఆదేశాల మేరకు ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసాం. ఈరోజు తొలి సోమవారం, ఈ కార్తీక సోమవారం ఈరోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులకి దర్శనం ఏర్పాట్లు చేసాం. ఇప్పుడు సమయం సుమారు 9 గంటలు అవుతుంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. ఈ వర్షంలో కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పందిర్లు ఏర్పాటు చేసాం. అలాగే ఇప్పుడు కాసేపట్లో బస్సులు కూడా వస్తాయి. ఆ బస్సులు పార్కింగ్ మన జంక్షన్ కాడ ఎఫ్సిఐ గూడెం కాడ ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి భక్తులు ఇక్కడ రావడానికి ఉచిత ఆటోలు 4 ఆటోలు సిద్ధం చేసామండి. తర్వాత యాత్రికులకి దర్శనం అవగానే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాం. ప్రతిదీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతిదీ ఏర్పాటు చేసాం. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకి మన బంగారాజు గారి సహకారం, అలాగే దాతల సహకారంతో నూతనంగా మా ట్రస్ట్ బోర్డు అందరూ కలిసి నిర్ణయించుకుని బంగారాజు గారి సౌజన్యంతో ఇక్కడ పాలు పంపిణీ అని మేము ప్రారంభించాం. పంచారామ క్షేత్రం శ్రీ గునుపూడి శివాలయం శ్రీ ఉమామేశ్వర దేవస్థానం నందు ఈరోజు మేము చైర్మన్ బంగారాజు గారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు అందరూ 3 గంటల నుంచి అందరికీ భక్తులందరికీ సేవ చేస్తున్నామండి. అండి వాళ్ళు పాలు పంపిణీ కూడా జరుగుతుందండి. భక్తులు అన్న సమారాధన కూడా చేస్తున్నామండి. ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేసి భీమవరం పట్టణం శ్రీరాంపురం గుండువారిపేటలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బారాయుడు గుడిలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వా శంకరం తెలిపారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
మన భీమవరం 2వ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత ప్రతవర్ధనే సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అనగా మన సుబ్బారాయుడు గుళ్ళో ఈ రోజున కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆ యొక్క పరమేశ్వరుడికి పంచామృతాభిషేక రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఈ రోజున భక్తులందరూ కూడా ఉదయకాలం నుంచి 4 గంటల నుంచి విశేషంగా వచ్చారు. 4 గంటల నుంచి భక్తులందరూ కూడా తమ యొక్క గోత్రనామాలతో ప్రత్యేకంగా పంచామృత రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి మన భక్తులందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ సింగరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ శుభం భూయాత్. పశ్చిమ గోదావరి జిల్లా బీసీ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం సర్వసభ సమావేశం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణారావు అధ్యక్షతన నూతన జిల్లా కమిటీ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా వీరవల్లి రమేష్, ఉపాధ్యక్షునిగా కట్టా శ్రీనివాసరావు, ఏ షణ్ముఖం, కార్యదర్శిగా వారధి వెంకటరమణ, కోశాధికారిగా పి పాపారావు, స్టేట్ కమిటీ కౌన్సిల్గా ఎం కనకారావు, సిహెచ్ మధుప్రసాద్, గౌరవ అసోసియేట్ అధ్యక్షునిగా తానంకి శ్రీనివాసరావు, డిజిటల్ అడ్వైజర్ గుబ్బల ప్రసాదులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర నాయకులు తెలిపారు. బీసీ మరియు ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘానికి శ్రీ జ్యోతిరావు పూలే అనే నామకరణం చేయడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సంఘం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 26 జిల్లాల్లో కూడా కమిటీలు బాడీలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం గారు మనకి ఆయన అధ్యక్షతనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి కొత్త బాడీ అంటే ఇక్కడ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ఇతర గవర్నింగ్ బాడీ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఈరోజు వివిధ బాధ్యతలు అప్పగించి మరి వీరందరూ కూడా మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి వివిధ ఉద్యోగాలు ఇది బీసీ అంటే ఒక్కొక్క బీసీలు అన్ని కులాలకు సంబంధించినటువంటి సంఘం ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించింది. వారందరి సేకరించుకొని సంఘటితంగా అయ్యి మరి రాబోయే కాలంలో మరి ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి ఇది కేవలము ఏ రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు, ఉద్యోగుల యొక్క సంక్షేమ సంఘం. ఇది మన యొక్క ఉద్యోగస్తులు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క ఏదైనా సమస్యల్ని ఈ వేదిక ద్వారా పరిష్కరించుకునేటువంటి సంఘం. కాబట్టి ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. మరి దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా సహకరించేటువంటి విధంగా ఉంది. దానికి సంబంధించి ఏ అంశాల మీద పోరాటం చేస్తా అనేది మన రాష్ట్ర అధ్యక్షులు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది 26 జిల్లాల్లో అదేవిధంగా మన సెక్రటరీ ఎంప్లాయీస్తో కలిసి ఏపీ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం నడుస్తుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సభ్యుడికి కూడా సభ్యత్వం ఉంటుంది. ఈ సంఘం ఆధ్వర్యంలో 26 జిల్లాల మరియు సెక్రటరీ ఉద్యోగుల ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తారీఖులో మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక 5,000 మంది ఉద్యోగులతో 5,000 డైరీలు 1,00,000 క్యాలెండర్తో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్గులు అందరూ బీసీ మంత్రులు పిలిచి నారా లోకేష్ గారిని కూడా ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని జిల్లా సంఘం రాష్ట్ర సంఘాల యొక్క అభిప్రాయం ఉంది. ఆ విధంగా మనకి జరగబోయే కార్యక్రమంలో ఈ బీసీలకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించి 200 సంవత్సరాలు అయింది. ఆయన జన్మదినాన్ని ఒక సెలవుదినంగా ప్రకటించాలని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కూడా ఒక మహిళా ఉపాధ్యాయుని జన్మదినంగా ప్రకటించాలని కోరుకున్నాం. బీసీ ఓబీసీ సంక్షేమ సంఘం ఆ రోజు ఆయన గొప్ప సంస్కర్త మా జ్యోతిరావు పూలే గారు. అలాగే చదువు లేని టైంలో ఎందరో బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పించారు. అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్న స్త్రీలు కూడా చదువుకుంటూ నేరన ఉన్న టైంలో అనేక స్కూల్స్ పెట్టి వాళ్ళకు కూడా చదువు చెప్పడం జరిగింది. ఆయన ఆశయాల్ని మేము నెరవేరుస్తూ అలాగే ఈ సంఘం బీసీ అంటే బీసీఏ కాదు, ఎస్సీసీకి కానీ అలాగే ఓసీ కానీ ఏ ఎంప్లాయీకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ సంఘం వాళ్ళ వెనకాల ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ భీమవరంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏవి లేవు.
మన కూటమి ప్రభుత్వం సహకరించి మాకు ఎక్కడ దొరికిన స్థలం ఇప్పిస్తే మేము వాళ్ళ విగ్రహాలు ఇక్కడ మేము కట్టించుకుని గ్రాండ్గా దాన్ని ఓపెనింగ్ చేసుకుంటాం. అదేవిధంగా నాకు ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ నాకు సహకరించాలని. మనం ఎందుకు రాజ్యాంగబద్ధంగా మనం తీసుకోలేకపోతున్న రిజర్వేషన్ అనే విషయంలో మనం ముందు పాటుపడి, అలాగే మన బీసీ ఎంప్లాయీస్లో మన వెస్ట్ గోదావరిలో ఉన్న బీసీ ఎంప్లాయీస్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకుని అందరినీ కలుపుకుని ఆ సమస్యని సాల్వ్ చేసుకుని మన పెద్దల ద్వారా పరిష్కరించుకొని మన జిల్లాలో బీసీ ఎంప్లాయీస్ ఒక అండ ఉంది. ఇప్పుడు యూటీఎఫ్ ఎస్టీ ఎలా ఉన్నాయో అలాగా బీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఒక పకడ్బందీకి వెళ్ళడానికి నా వంతు సహకరిస్తూ మీ అందరి సహకారం తీసుకుని ముందుకెళ్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. నన్ను బీసీ వెల్ఫేర్ సంక్షేమ సంఘానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా వెస్ట్ గోదావరిలో బీసీ ఎంప్లాయీస్ ఐక్య వేదికకు ఒక బలమైన పునాది వేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీసీ ఎంప్లాయీలందరూ సంఘటితం పరిచి బీసీ ఎంప్లాయీకి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మేమందరం కూడా పరిష్కరించుకునే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.